ఏందండి మరి మీరు బీఆర్ఎస్ వచ్చేమో ఇట్లా అంటున్నారు వాడు మాట్లాడి ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టిండు మన ఎంపీల ముఖం మీదనే చెప్పిండు మీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చి ఒప్పుకొని పోయింది మరి మీరు బీఆర్ఎస్ వచ్చి వద్దంటుండ్రు ఇదేం కథ అని మాట్లాడండి అందుకే నేను చెప్తున్నా ముఖ్యమంత్రి కానీ ఇరిగేషన్ మంత్రి కానీ రాష్ట్ర మంత్రివర్గం కానీ ఇప్పటికైనా పిచ్చి పనులు పిచ్చి ఆలోచనలు బంద్ చేసి వెంటనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగించి మొత్తం అఖిలపక్షం తీసుకొని ఢిల్లీకి పోవాలి మాట్లాడాలి బిఎస్ ట్రిబ్యునల్ టైం ఫ్రేమ్ పెట్టమనాలి ఇలా గవర్నమెంట్ చేయాల్సిన పని మాకు ఎన్నో దశాబ్దాల నుంచి అన్యాయం జరిగింది కాబట్టి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు 6 నెలల్లోగా తేల్చండి అని కేంద్రం ఆదేశాలు ఇచ్చినట్టు కేంద్రం మీద ఒత్తిడి తేవాలి గా పని చేయాలి కానీ గొంగడి నాది కాదు చెప్పులు నాది కాదు అన్నట్టు నాకేం జిమ్మదారు లేదన్నట్టు అధికారానికి అయితే వచ్చినాం మళ్ళీ చూసుకుందాం 5 ఏళ్ళ నాటికి అన్నట్టు వ్యవహారం చేస్తే ఊరుకోరు గర్జిస్తారు నిలదీస్తారు ఎక్కడికక్కడ ప్రజలు నిలబెడతారు ఇది మునుపటి ఎడ్డి తెలంగాణ కాదు లేచిన తెలంగాణ టైగర్ తెలంగాణ ఈ తెలంగాణ ఒక ఆవాజ్ ఇస్తే 1,00,000 పిడికిలెత్తి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ కొట్లాడదాం కదా పోరాటం చేద్దామా జై తెలంగాణ